ప్రతి మాటను బట్టి మా హృదయాలను భద్రము చేసుకుని పదిలము చేసుకుని మా గురి మా ప్రభు అని, మా రాజ్యము పరలోకమని, ప్రభు మేము చేరాల్సింది అక్కడికేనన్న సంగతిని తెలుసుకుని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూస్తూ మా జీవిత కొనసాగింపును కలిగినుటకు కృప చూపించమని కోరుతూ ఈ మాటలు వింటున్న ప్రతి వారిని ఆశీర్వదించండి. దూరముగా ఉండి లైవ్ చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి. నన్ను మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మాకు అవసరమైన ప్రతి మాట మీరే మాట్లాడండి. క్రీస్తు యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని యొక్క కృపను బట్టి ఈ ప్రార్థనా సహవాస మంచి కూడికలో దేవుడు తన కృపను చూపిస్తూ ఉన్నప్పుడు మనము దేవుని చిత్తానుసారంగా మనం వెళ్ళాలి. అలాగే దేవుడు అనుకున్న మార్గములో ప్రయాణించాలి. దేవుని యొక్క కృపా బాహుల్యము చేత మనం బంధించబడి దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తూ మన జీవిత దినాలను కొనసాగించాలి అని, అందులో ఈ ప్రార్థనా జీవితము కూడా ఎంతో శ్రేష్టముగా బలమైన సాధనంగా మనకు ఉపయోగపడుతుందనే విషయాలు ప్రతి వారం మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక దేవుని యొక్క తలంపుల మధ్య దేవుడు ఒక మంచి ఆలోచన కలిగి మనలందరినీ కూడా కాపాడి తన చిత్తానుసారంగా మనల్ని నడిపించాలన్నది ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పం. అయితే దేవుడు నిర్ణయించిన రీతిలో దేవుడు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు బ్రతకాలన్న తలంపులు కలిగి ఉన్నారో వారు కూడా దేవుని నామాన్ని అవమానపరుస్తూ దేవునికి వ్యతిరేకంగా తిరుగుతూ దేవుడు నచ్చని పరిస్థితిలోనికి వెళ్ళిపోతున్న తరుణంలో దేవుడు పూర్వమందే తన ప్రవక్తల చేత మాట్లాడుతూ వచ్చారు. అలా మాట్లాడుతున్న వాటిలో చాలామంది ప్రవక్తలు ప్రవచించారు. మనుషుల యొక్క స్థితిగతులు, మనుషుల యొక్క ఆలోచనలు, లేదంటే ప్రత్యేకించి విశ్వాస సంబంధమైన ఈ పోరాటంలో మనము ఏ విధమైనటువంటి తలంపులతో బ్రతుకుతున్నాం, ఎలా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడో, ఎలా బ్రతకాలని అనుకుంటున్నాడో, మనం ఎలా బ్రతుకుతున్నామన్న విషయాలు దేవుడు నేర్పిస్తూ వచ్చాడు. అయితే ఏది ఏమైనా విచిత్రమైనటువంటి మనస్తత్వం కలిగిన వాడు మానవుడు, మనిషి. అయితే ఒక విశ్వాసిగా మనం మాత్రం దేవుని మాటకు లోబడి బ్రతకాల్సిన వారం. అయితే ఆనాటి ఇశ్రాయేలు జాతికే కానీ ఈనాడున్న ప్రజలకే కానీ దేవుడు హెచ్చరించిన విధానాలను, కొన్ని సంగతులు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి జఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 1వ వచన భాగాన్ని చదువుదాం. ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయునదియునగు పట్టణమునకు శ్రమ, అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవాయందు విశ్వాసముంచదు, దాని దేవుని యొద్దకు రాదు. ప్రత్యేకించి ఒక దేశానికి కానీ ఒక పట్టణానికి కానీ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. దేవుని పాదాల ఎదుట మోకరించి దేవుని పాదాల ఎదుట భయభక్తులకు బ్రతికే మనుషులు ఎవరమైనా, విశ్వాసులు ఎవరమైనా ఆయన మాటకు లోబడి ఉంటాము. అంతేకాదు విధేయత కలిగి బ్రతుకుతాం. అంతేకాదు ఎదురు తిరిగి మాట్లాడం. దేవునికి ఎదురు తిరిగి మాట్లాడరు. ఆయన పాదాల దగ్గర ఉన్నవారు ఎవరు కూడా దేవునికి ఎదురు తిరగరు. కానీ ముష్కరమైనది, భ్రష్టమైనది, అన్యాయము చేసే పట్టణం అన్నాడు. ఇది దేవుడు జఫన్యా ప్రవక్త ద్వారా ఒకవేళ ఈ మాటలు తెలియజేస్తున్నా, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇలాంటి పరిస్థితులే కలిగి ఉన్నాయి. చాలా పట్టణాల్లో, చాలా దేశాలలో జరుగుతున్న వాటిని దేవుడు ముందుగానే ఇక్కడ రాయించాడు. ఈ ముష్కరమైన, భ్రష్టమైన, అన్యాయం చేసే పట్టణానికి అది శ్రమే ఉంటుంది. అయితే ఇలాంటి పట్టణం, ఈ దుర్మార్గమైన, ముష్కరమైన ఈ పట్టణం, ఇలాంటి పట్టణం ఏం చేస్తుందంటే అది దేవుని మాట ఆలకించదు అన్నాడు. ఈ స్థితి కలిగినటువంటి ఏ ప్రాంతమైనా కూడా దేవుని మాట వినదు, అది అలవాటే. అంతేకాదు ఆయన యొక్క శిక్షకు లోబడదు, దేవుని యొద్దకు రాదు, దేవుని యందు విశ్వాసముంచదు అన్నాడు. మరి ఏంటి ఈ సంగతి అంటే, మాకు నచ్చినట్టుగానే మేము బ్రతుకుతాం, మా ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని మేము కలిగి ఉంటాం.
నీ దగ్గరకు రావాల్సిన పరిస్థితి కానీ, నీతో మాట్లాడాల్సిన పరిస్థితి కానీ, నీకు లోబడి ఉండాల్సినటువంటి పరిస్థితి కానీ మాకు లేదు. ఇది మా ఇష్టం. ఇప్పుడు మరి దైవ సంబంధంగా మనము కూడా ఒకవేళ ఎలాంటి స్థితిని కలిగి ఉంటే మా ఇష్టం అని అనుకుంటే, అప్పుడు దేవుడు కూడా ఏమంటాడు? మామూలుగా అయితే సహజంగా ఎవరైనా వచ్చావనుకో మా ఇష్టం అని మనమన్నాం అనుకోండి, అవతల ఏమంటారు? నీకు నీ ఇష్టమైతే మాది మా ఇష్టం. సహజంగా అంటాం కదా ఎవరమైనా, నీ ఇష్టం అదైతే కనుక మా ఇష్టం ఇది, నీకు నచ్చినట్టుగా నువ్వు చేసుకో, నాకు నచ్చినట్టుగా నేను చేసుకుంటానని మనం ఎట్లయితే అంటామో, ఒకవేళ దేవుని ఎజెండా కూడా ఆ విధంగానే ఉంటుంది. ఇది నా జీవితం నా ఇష్టం అని ఒకవేళ మనం అనుకుంటే, దేవుడు కూడా అంటున్నాడు నీకు ఇచ్చిన జీవితం నీ ఇష్టమైతే, నీకు ఇచ్చిన జీవితమే నాదైనప్పుడు దాన్ని నా ఇష్టానుసారంగా నేను కూడా చేస్తాను అనేటువంటి మాట కలుగుతుంది. మనుషులందరి మధ్యలో దేవుడు ఒక ఉన్నతమైన స్థితిని అనుకూలపరిచి, అందరినీ ప్రేమించి అప్పగించి ఒక చక్కటి అనుభవాలను అనుగ్రహింపచేసి, ఇలా బ్రతకండ్రా బాబు అని అంటే, అలా బ్రతకడానికి ఏమాత్రము ఇష్టం లేనటువంటి సంగతులు ఇప్పుడు మనుషుల్లో కనబడుతున్నాయి. అందుకే దేవుడు అంటే ఎవరికి నమ్మకం లేదు. మరి చేసేదంతా ఏంటి అంటే, మాకు ఇలా బాగుంది, మేము ఇలా చేసుకుంటున్నాం, నాకు ఇలా నచ్చింది. మరి మనుషుల దగ్గర ఉన్నట్టే, మనుషులతో మాట్లాడుతున్నట్టే దేవుని దగ్గర కూడా నాకు ఇలా నచ్చింది, నేను ఇలా ఉంటాను అంటే అది ఎంతవరకు సబబు? ఒకవేళ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవునితోనే, ఒకవేళ దేవుడే ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు అవి కూడా మనం చూస్తే కనుక ఒకసారి యెషయా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించియున్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. స్వయంగా దేవుడే ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ జఫన్యా ద్వారా మాట్లాడిన మాట అంటే, ముష్కరమైనది, భ్రష్టమైనది, అన్యాయము చేసే పట్టణము అన్నాడు. ఇక్కడ కూడా పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా అంటున్నాడు. అంటే వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? దేవుడే నువ్వు దుష్టుడివి, నువ్వు పాపిష్టి జనం, దోషభరితమైన ప్రజలు మీరు, అంటే మీరు దుర్మార్గులు అని దేవుడే అంటున్నాడంటే దాని యొక్క తీవ్రత ఎంత భయంకరంగా ఉంది. మనమైనా ఎవరినైనా పిల్లలనైనా తిడతాం, అప్పుడప్పుడు మనం కూడా అంటాం ఒరే దుర్మార్గుడా అంటాం కదా. ఒరే దుర్మార్గుడా, ఒరే దుష్టుడా అన్నామంటే అది ఎంత తీవ్రంగా ఉంటే ఆ పదాలు ఉపయోగిస్తాం, ఎంత భయంకరంగా ఉంటే ఆ పదాలు ఉపయోగిస్తాం. కనుక దేవుని దృష్టిలో వీరు చేస్తున్న పని, లేకపోతే వీరు ఉన్నటువంటి స్థితి, వీరి జీవిత విధానం చూసినప్పుడు దేవుడు కూడా అది చూసి తట్టుకోలేక మాట్లాడుతున్న మాటలు. మరి ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి వారే దేవుని నామాన్ని ఘనపరుస్తామని, స్తుతిస్తామని, ఆరాధిస్తామని, ఒకవేళ ఇలా ఉన్న స్థితిలోనే వచ్చి వీళ్ళు దేవుణ్ణి మేము ఘనపరుస్తాం, దేవునికి బలు అర్పిస్తామని అంటే, ఆయన అంటున్నాడు ఆ మాట. 1వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం కూడా చూడండి. 11వ వచనం. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్ళును, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను, విస్తారమైన బలులు నాకేలా అంటున్నాడు. ఇప్పుడు ఆ బలులే మనకు అర్పణలు, ప్రార్థనలు. అంటే మీరు నాకు నచ్చినట్టుగా లేరు, నేను చెప్పినట్టు వినటం లేదు, మీరు దుష్ట సంతానంగా ఉన్నారు, చెరుపు చేసే పిల్లల్లా ఉన్నారు, కనుక మీరు ఇవన్నీ చేస్తూ నాకు బలు అర్పిస్తున్నారు. గడిచిన వారం జ్ఞాపకం చేశాను, అన్ని వ్యతిరేకమైన పనులు చేస్తూ మరలా మనకు నచ్చింది ఏదో నేను పట్టుకొచ్చిస్తానంటే దాన్ని ఎలాగ దేవుడు అంగీకరిస్తాడు? అంగీకరించడే కాకుండా ఇలాంటి వారిని చూసి 12వ వచనం కూడా చదువు ఆయన. 12వ వచనం. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణమును త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు అంటున్నాడు. ఇవన్నీ దేవుడు మాట్లాడుతున్న మాటలే.
ఇవన్నీ చేస్తూ ఎందుకు వస్తున్నారంట? మరలా నా సన్నిధిని మీరు కనబడాలా అని వస్తున్నారంట. ఇవన్నీ చేస్తూ మరలా సన్నిధిని కనబడాలని వస్తే దాన్ని ఏ విధంగా తీసుకుని వెళ్ళాలి? అప్పుడు దేవుడు ఏమని మనం లేదంటే మన ప్రార్థన వినాలి? గడిచిన వారంలో ఇర్మియా గారి ద్వారా కొన్ని సంగతులు మనం విన్నాం. ఇప్పుడు 15వ వచనం కూడా చూడండి. ఇప్పుడు 1:11 యెషయా గ్రంథం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకోండి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకోండి. ముందు మీరు చేయాల్సిన పని చేయండి, తర్వాత నా సన్నిధికి రండి. అంటే నేనైనా మీరైనా ఎవరమైనా దేవుని సన్నిధానానికి వస్తున్నాము అని అంటే ప్రధానంగా ఏం చేయాలని? ఎందుకు వస్తున్నాం దేవుని సన్నిధికి? కూర్చుని ఎలా పోతే పాస్టర్ గారు బాధపడతారనా? మరి ఎందుకు దేవుని సన్నిధానానికి ఎందుకు రావాలి? ఊరికనే పని లేకనా, సరదాగానా, లేదా అందరూ వెళ్తున్నారని మనం వెళ్ళాలనా? మరి దేనికి వెళ్ళాలి? వెళ్ళామంటే ఏదో ఒక ప్రతిఫలం ఉండాలి కదా. దేవుని సన్నిధానానికి వెళ్ళామంటే ఏదో ఒక ప్రతిఫలం ఉండాలి. మరి ఎందుకు వెళ్తున్నట్టు? మన అందరూ ఎందుకు వస్తున్నట్టు? దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టినా, మీరు మీ సన్నిధిలో దేవుని సన్నిధిలోకి వచ్చి మీరు కూర్చున్నా దేని కొరకు? దేవుని మాట వినాలని. దేవుని మాట వినాలని, మంచిదే. దేవుని మాట విని ఏం చేయాలి మరి? దేవుడైతే మాట్లాడుతున్నాడు, ఆయన మాట మనకి వినిపిస్తున్నాడు, నాతోనూ మీతోనూ కూడా. మరి విన్న మాటను బట్టి ఏం చేయాలి ఇప్పుడు మనం? అక్కడ ఏమంటున్నాడు ఆయన? మిమ్మును మీరు ఏమన్నాడు? మిమ్మును మీరు కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. అంటే దేవుని మాట వింటున్నామంటే దేని కొరకు? అది మనలను మనం శుద్ధి చేసుకోవడానికి, మన హృదయాన్ని కడుక్కోవడానికి, దేవుని ఎదుట ఏ విధమైనటువంటి పరిస్థితులు మన లోపల ఉన్నావో వాటిని అన్నిటినీ శుద్ధి చేసుకుని దేవుడు అనుకున్నట్టుగా మనం ఉండడానికి. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు అనుకున్నట్టుగా మనం ఉండడానికి దేవుని సన్నిధిలో ఉంటున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక దేవుడు అనుకున్నట్టుగా మనం ఉండకుండా మనం అనుకున్నట్టుగా దేవుడు ఉండాలని మనం అనుకుంటున్నాం. అర్థమైందా లేదా? సరే, ఎంత విచిత్రమైన మనస్తత్వం మంది. ఇది ఒకవేళ మనకు మారకపోతే, మరి అలాగే ఉంటే అప్పుడు దేవుడు వాళ్ళతో అన్నట్టే మనతో కూడా ఏమంటాడు? నా సన్నిధికి కనబడవాలని మీరు వచ్చుచున్నారే, నా సన్నిధికి మిమ్మను రమ్మన్నవాడెవడు అంటే. కనుక ఆ పరిస్థితి ఎప్పుడు మనము తెచ్చుకోకూడదు. నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, గెట్ అవుట్ అంటాం. అప్పుడప్పుడు పో, బయటికి పో అంటాం. నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, పో బయటికి. ఎందుకంటావు ఆ మాట? అంత తీవ్రమైనటువంటి పరిస్థితి అక్కడ వచ్చేసింది. అందుకే నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీలు లేదు, బయటికి పో, ముందు బయటికి పోరా, నువ్వు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదురా, బయటికి పోరా నువ్వు అంట. అంత తీవ్రమైన పరిస్థితులు వచ్చినాయి అంటే బయటికి పోరా అనే పరిస్థితులు ఎందుకు రావాలి? అలా వచ్చినాయి అంటే మన లోపాలు ఎక్కడో లోపల బాగా ఉన్నాయి. కనుక ప్రభు అంటున్నాడు, నా సన్నిధిని రావడానికి వచ్చావు కదా, నేను రమ్మన్నవాడు ఎవడు అనే మాట అనకుండా ఉండాలి అని అంటే మనము దేవుని ఎదుట ఉన్న పరిస్థితులను బట్టి, వింటున్న వాక్యాన్ని బట్టి మనం మార్చుకోవాలి. కానీ ఆనాటి ప్రజల్లోనూ ఈనాటి ప్రజల్లోనూ ఈ ముష్కరమైన, భ్రష్టమైన, అన్యాయమైనటువంటి ఈ పరిస్థితులన్నీ కనబడుతున్నాయి. దేవునికి లోబడేటువంటి మనస్తత్వం అంతకంతకి దూరం అయిపోతుంది. ఆ రోజు మనం జెఫన్యా చెప్పిన మాట విన్నాం, తర్వాత యెషయా గారు చెప్పిన మాట కూడా విన్నాం. ఇర్మియా గారి దగ్గరికి కూడా వద్దాం. సరే, ఇర్మియా గారి దగ్గరికి వద్దాం. సరే చూడండి, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 27, 28 వచనాలు చదువుదాం. చూడండి ఒకసారి. నీవు ఈ మాటలన్నీ వారితో చెప్పినను వారు నీ మాటలు అంగీకరింపరు. ఇర్మియాతో చెప్తున్నాడు దేవుడు, నువ్వు ఈ మాటలన్నీ వాళ్ళకి వెళ్ళి చెప్పినా నీ మాటలు అంగీకరింపరు. నీవు వారిని పిలిచినను వారు నీకు సమాధానం చెప్పరు. నువ్వు చెప్పే మాట వాళ్ళు వినరు, నువ్వు అడిగిన వాటికి సమాధానం కూడా చెప్పరు. అంటే ఎంత మొండిగెత్తిపోయారు చూసారా? పిలిచి 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 మన్నోరు నువ్వు నొప్పెట్టాలే తప్ప అవతల వ్యక్తి అయితే ఆ మాట మాత్రం. కొంతమంది మాట్లాడుతుంటే భలే ఉంటుందండి. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎప్పుడు ఆ ప్రాంతం వదిలిపెట్టి పారిపోదామా అనిపిస్తుంది. భయమే చేస్తుంది అన్నమాట. అంటే చెవుల్లోంచి రక్తాలు వచ్చేస్తాయన్నమాట మనకు వాళ్ళు మాట్లాడుతున్న మాటలని. కొంతమందిని చూస్తాం అప్పుడప్పుడు, వాళ్ళు మాట్లాడుతుంటే అసలు పారిపోవాలనిపిస్తుంది. అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండాలనిపించదు.
అంటే ఇంకా ఏంటంటూ చెప్తూనే ఉంటారు, మనకు బుర్రకెక్కదు. ఇంకా విపరీతమైన తలపోటు వచ్చేస్తుంది అనమాట. పనికొచ్చేవి 100 ఒకవేళ ఉంటాయంటే 100 ఉండవు, ఒకటైనా ఉంటుందో లేదో. పనికిరాని మాత్రం 100 ఉంటాయి. మరి ఏవి బాగా వింటాం మనం? పనికొచ్చేవా పనికిరానివా? ఏవి బాగా వింటాం? అవసరమైనవా అవసరం లేనివా? మనకి ఏవైతే అవసరం లేదు నిజంగా అవే బాగా ఎక్కువగా వింటాం. ఎంత పనికి మాలినోళ్ళమో. అవసరమని మాత్రం వినం. ఇర్మియా గారు దేవుని మాటలు నొక్కి వక్కానించి కష్టపడి చెబుతున్నాడు. అన్నీ దేవుడు పంపించాడు, పంపితే అక్కడికి వెళ్ళే మాటలన్నీ చెబుతున్నాడు. దేవుడు అంటున్నాడు, ఇన్ని చెప్పావు కానీ వాళ్ళని మాటలు అంగీకరింపరు. నువ్వు వారిని పిలిచినా నీకు సమాధానం చెప్పరు. కనుక నీవు వారితో ఇలాగూ చెప్పు. వాళ్ళు ఎన్నైనా నువ్వు విన్నవన్నీ చెప్పరు కానీ, నీకు సమాధానం చెప్పరు కానీ, నువ్వు ఇలా చెప్పు. వీరు తమ దేవుడైన యెహోవా మాట విననివారు, శిక్షకు లోబడ నొల్లనివారు. కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది, అది వారి నోట ఉండకుండా కొట్టివేయబడి ఉన్నది అన్నాడు. వీళ్ళు ఎన్ని చేసినా కూడా వాళ్ళ మనస్సు కఠినమైపోయింది, వాళ్ళ మాట కూడా వినరు. వాళ్ళు శిక్షకు లోబడ నొలని వారు, ఏం చేసినా అంతా మా ఇష్టం అంటారు. మరి ఇలాంటి వారి మధ్యలో ఒకవేళ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇన్ని చేసి మళ్ళా వాళ్ళే మోకరించి ప్రార్థన చేసి దేవుడిని అడిగితే దేవుడు సమాధానం ఇస్తాడా? దేవుడు ఒకడి యొక్క ప్రార్థన ఆలకించాలంటే ఎలా ఆలకిస్తాడు? ఒకని మొర దేవుడు వినాలంటే ఎలా ఆలకిస్తాడు? ఇశ్రాయేలు ప్రజలందరి గురించి మనకు తెలుసు. ఐగుప్తు దేశంలో వాళ్ళు భయంకరమైన శ్రమను అనుభవిస్తూ, ఆ శ్రమలో దుఃఖపడుతూ, ఏడుతూ, వేదన పడుతూ ప్రార్థించారు. ఎలా ప్రభా, మేము భ్రష్టులమైపోయాం, ఇక్కడ మా బ్రతుకు బాగోలేదు, మమ్మల్ని కనికరించి కాపాడండి అని ఏడ్చారు. బానిసత్వంలో ఉండి ఏడ్చారు కదా. ఎలా ఏడ్చారంటే అహంకారంతో కాదు. ఆ బానిస బ్రతుకుతున్నప్పుడు వాళ్ళకి దీనత్వం వచ్చింది. అయ్యి బాబోయ్, ఈ బ్రతుకు మేము బ్రతకలేకపోతున్నాం, మమ్మల్ని కనికరించి ప్రభు అని ప్రతిరోజు ఏడుస్తూ పనిచేస్తూ ప్రార్థిస్తూ బ్రతికారు. అందుకే దేవుడు ఏం చేశాడు? వాళ్ళ మొర ఆలకించారు. ఎవరు దీనుడై వణుకుచుండెనో వాని మాట నేను వింటానని దేవుడు అన్నాడు. అంటే దేవుడు మన మాట వినాలంటే మనలో ఆ దీనత్వం ఉండాలి, మనలో అహంకారం చచ్చిపోవాలి. మనం అన్నీ చేసుకుంటూ ప్రభా మరి నా మాట వినవా అంటే అది వెళ్ళేది కాదు. అందుకే దేవుడు ఏమన్నాడు? అదే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 30-31 వచనాలు కూడా చూడండి. 5:30-31 ఇర్మియా. ఘోరమైన భయంకర కార్యము దేశములో జరుగుచున్నది, ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు, యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు. అలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము, దాని ఫలము నొందునప్పుడు మీరేమి చేయుదురు అంటున్నాడు. అంటే ఏం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? ఘోరమైన భయంకరమైన కార్యం దేశంలో జరుగుతుంది. ఆఖరికి ప్రవక్తలు కూడా ఏం చేస్తారంటే అబద్ధ ప్రవచనాలు పలుకుతున్నారు. మన దేశం బాగుపడుతుంది, మన దేశం ఎలా ఉంటుంది, మనం ఎలా ఉంటాం, మన ఊరు బాగుపడుతుంది, మనం ఎలా ఉంటాం. యాజకులు, ప్రవక్తలు అందరూ కూడా వారికి నచ్చినట్టుగా ప్రవచనాలు చెప్పేస్తున్నారు. అలా చెప్తుంటే ఈ ప్రజలకందరికీ ఇష్టమవుతుంది. ఇప్పుడు మీరు ఎవరో కాస్త వ్యతిరేకమైన భావాలతో బ్రతుకుతున్నప్పుడు, అమ్మ అలా చేస్తే తప్పు కదా, దేవుడిని అంగీకరించ కదా, నువ్వు చేసేది తప్పు కదా, ఇలా చేయకూడదు కదా అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? చాలా బాగా చెప్పారండి అయ్యగారు అంటారా? నచ్చుతుంది వాళ్ళకి? తప్పును ఖండిస్తే నచ్చుతుందా? నచ్చదు. మరి అప్పుడు ఏమని చెప్పాలి? ఎంత మంచిదానమ్మా, ఎంత మంచోడు నాయనా, నువ్వు చేసే పని చాలా మంచిది, మీరు ఇలాగే కొనసాగుతూ ఉండండి, ఏం పర్వాలేదు, ఆదివారం వచ్చి మీకు ఆనుకేసుకు వెళ్ళిపోతూ ఉండండి, ఏం పర్లేదు, దేవుడు మిమ్మల్ని క్షమించేస్తాడు, మీరు ఎలా బతికినా పర్వాలేదు అని అంటే ఎలా ఉందన్నమాట? ఎంత బాగుంది. దాన్ని ఏమంటారు? సున్నుండిలాగా ఉందన్నమాట కదా, కొబ్బరిలాగా, సున్నుండిలాగా చాలా తీయగా ఉంది కదా, మంచి కేక్ లాగా బాగుందా? మరి అలా ఉంటే బాగుంది కదా. మరి అదే ఏంటమ్మా ఈ పని ఏంటమ్మా, తప్పు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు నాయన, తప్పు కదా అని అంటే ఎలా ఉంది? కారం పట్టుకొచ్చి కంట్లో కొట్టినట్టుంది. అది నచ్చిద్దా? అది నచ్చిద్దా? మరి నచ్చదు కదా. కనుక దేవుడు అంటున్నాడు, ప్రవక్తలు అబద్ధ ప్రవచనాలు పలుకుతున్నారు, యాజకులు వారి పక్షమున ఏలుబడి చేస్తున్నారు,
అలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టం. అంటే ఇలా తీపి కబుర్లు చెబుతూ, మాయ మాటలు చెబుతూ ప్రజల్ని మోసం చేస్తూ ఉంటే అది నా ప్రజలకు ఇష్టమవుతుంది. అందుకని దాని ఫలము నొందినప్పుడు మీరేమి చేస్తారు? దాని ఫలము నొందినప్పుడు మీరేం చేయగలుగురు? ఇప్పుడు తీయటి మాటలన్నీ విన్నారు. తీయటి మాటలన్నీ విన్నారు. మాటలన్నీ విన్న తర్వాత అందులో పడిపోయారు. ఆ తర్వాత నాశనం మీ మీదకి వచ్చింది. ఎందుకు వచ్చింది నాశనం అంటే ఆ తీయటి మాటలని మోసపోవడం వల్ల వచ్చింది. దాని ఫలము ఇది. ఇప్పుడు ఎవరేం చేయగలరు? అప్పుడప్పుడు కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు నాకు, అసలు ఎన్ని రకాలుగా చేయాలి అన్ని రకాలుగా చేసేస్తూ ఉంటారు. ఆ హాస్పిటల్కి వెళ్ళామండి, ఈ హాస్పిటల్కి వెళ్ళామండి, ఈ హాస్పిటల్కి వెళ్ళామండి, ఈ హాస్పిటల్కి వెళ్ళామండి, ఇన్ని మందులు వాడేసామండి, అదండి ఇదండి బుర్ర తినేస్తూ ఉంటారు అన్నమాట. మొత్తం అంతా మొదలుపెట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలంటారంటే ఎవరేం చేస్తారు? దానికి ముదిరిపోయింది ఆల్రెడీ వ్యాధి, చాబతుకుల మీదకి వచ్చేసింది. ఇప్పుడు ఎవరేం చేయగలుగుతారు? దాని అంతటి ఫలితం ఇప్పుడు తేలింది, అంతేకా? దాని ఫలం ఇప్పుడు తేలింది. ఇప్పుడు దాన్ని ఎవరేం చేయగలుగుతారు? అంత ముదిరిపోయిన తర్వాత ఎవరైతే చూసాం ఇది సామెత చెప్తారు కదా, ముంజిగెళ్తున్నాడు కాదంట, ముంజిగెలు తిన్నవాడిని ఏమంటంట, పాప ముంజిగెలు తినేవాడు తినేసి పోతాడాడు, వెనకాల వచ్చి పాపం ఆ మూరలు తిన్నవాడిని పట్టుకుని ఎరా నా ముంజిగెలిని తిన్నవని అనుకుంటున్నాడంట. అలాగా అన్నీ తిరిగి అయిపోయిన తర్వాత ఎవరైతే తిరిగి ఆఖరణ వస్తారో ఈడే చంపేయడని చెప్పి వాడి మీద వచ్చేస్తారు. అంతే, ముదిరిపోయింది వ్యాధి, చాబతుకుల మీద వచ్చిన తర్వాత ఏం చేసేది ఏమి లేదు. దేవుడు అంటున్నాడు, అలాగూ జరుగుట నా ప్రజలకు ఇష్టం, దాని ఫలము నొందినప్పుడు మీరేమి చేయుదురు అన్నాడు. ఆయనే చెబుతున్నాడు, ఘోరమైన భయంకర కార్యము దేశములో జరుగుతుందంటే, దేశములో జరుగుతుందంటే కాసేపు దేశమే అనుకోండి, మందే అనుకోండి, కాసేపు జరుగుతున్న కార్యాలన్నీ చూడండి. యాజకులు, ప్రవక్తలు, దేవుని సేవకులు వారు చేస్తున్న పనులన్నీ ఒకసారి అలా గమనించండి. అసలు ఎంత దుర్మార్గపు క్రియలు చేయాలో అన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి మన దేశంలోనే. క్రైస్తవ్యంలో నేను చెప్పేది, ఇతరుల గురించి కాదు నేను చెప్పేది, క్రైస్తవ్యంలోనే మాటల్లో చెప్పలేనన్ని మోసాలు జరుగుతున్నాయి. మాటల్లో చెప్పలేం, ప్రజలందరూ వాటిని నమ్ముతున్నారు. వాడెవడో ప్రతిరోజు లైవ్ ఇచ్చి మొత్తం ప్రతిరోజు ప్రార్థనలు అంతా 150 రోజులు ప్రార్థనలు, 100 రోజుల ప్రార్థనలని లైవ్ ఇచ్చి పెడతా ఉంటాడు. అందరూ అందులో పడిపోతున్నారు. మొత్తం అన్ని సంఘాలను వదిలిపెట్టేశారు, వాళ్ళ సేవకుని వదిలిపెట్టేశారు, వాళ్ళ సంఘాలను వదిలిపెట్టేశారు. వీళ్ళ కష్టకాలాలు బాగోలు వస్తే మరి ఆ టీవీలో ఉన్నవాడు చెప్తాడా, లైవ్లో ఉన్నవాడు చెప్తాడా, చూస్తాడా? మోసపూరితమైన పనులన్నీ చేస్తున్నారు. దానికి వీళ్ళందరూ సహకరిస్తున్నారు. ప్రవక్తలు ఉన్నారు అందులో, యాజకులు ఉన్నారు అందులో. వాళ్ళందరూ అలాగా చేస్తూ ఉంటే ప్రజలకు ఏమవుతుందంట? అలాగూ జరుగుట నా ప్రజలకు ఇష్టం అంటున్నాడు. ఇదే ఇష్టమవుతుంది అంటున్నాడు వాళ్ళకి. కనుక దేశమంతా ఇలాగే ఉండిపోతే వీళ్ళందరినీ బయటికి తీసుకుని రావాలంటే మరి బెత్తాలతో కొట్టొద్దా? చెప్పండి, కొట్టొద్దా? దేవుడు పెచ్చ కింద బాదుకుంటూ తీసుకొస్తూ ఉంటాడు. దాని ఫలము నొందినప్పుడు మీరేమీ చేయదురంటే దాని ఫలము బయటకు వస్తుంది. దాని ఫలము బయటకు వచ్చినప్పుడు ఇక మీరు మామూలుగా ఉండదు మీ పని. దాని ఫలం వచ్చినప్పుడు తెలుస్తుంది. దాని ఫలాలు ఎంత భయంకరంగా ఉంటావో అవి వచ్చినప్పుడే మీకు తెలుస్తుంది. అప్పటి వరకు మీకు ఇది అర్థం కాదు. ఇర్మియా గ్రంథంలోనే 17వ అధ్యాయం 5వ వచన భాగం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 17:5. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరం తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. ఒక ఆయన చెబుతున్నాడు, మన అందరికీ తెలిసిన ఒక ఆయన మాట్లాడుతున్నాడు, సువార్త అంట ఇంటింటికి వెళ్ళి సువార్త చేయకూడదంట అని చెబుతున్నాడు. ఎంత భయంకరమైన బాధ చేస్తున్నాడు. మరి ఇంటింటికి వెళ్ళి సువార్త చేయకూడదంట, అన్ని జనుల మధ్యలోకి వెళ్ళి ఏమీ చెప్పకూడదంట, చంపేస్తారంట. పాకిస్తాన్ వెళ్ళి చెప్తారా మీరు, అక్కడ చంపేస్తారా అంటున్నాడు. ఎన్ని అబద్ధాలు బోధించాలన్ని అబద్ధాలు బోధించున్నాడు. మనందరికీ తెలిసిన వ్యక్తే. దేవుడేమన్నాడు? సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడంటే ప్రతి ఇంటికి వెళ్ళి సువార్తను చెప్పమన్నాడా వద్దా? చెప్పాలి. అంటే పిరికి మందు నూరు పోసేస్తున్నాడు అనమాట. ఈయన ఎక్కడికి కదలడు. ఊరవతలంట ఎక్కడోనంట, ఊరవతల ఎక్కడో చిన్న గ్రౌండ్ ఎట్టుకునంట, ఆ గ్రౌండ్లోకి పిలుచుకునంట, ఆ వచ్చిన వాళ్ళకి అక్కడ చెప్పేసి వెళ్ళిపోవాలంట. ఆ గ్రౌండ్లోకి వీళ్ళు వస్తారా? ఇక్కడే ఉంటాడు మనకు దగ్గరలో, తూర్పుగోదావరి. ఈ గొర్రెల మందంతా ఆహా భలే చెప్పారన్నా అని ఆయన పొగుడుతూ, అయ్యి బాబోయ్ మీరు ఎంత బాగా చెప్తారో, మీరు ఎలా బాగా చెప్తారో, అలా చెప్తారు ఇలా చెప్తారని తెగ పొగిడేస్తున్నారు.
అంటే సువార్తకి వెళ్ళలేనుడు అందరూ వాళ్ళు నచ్చుతారు. నా ప్రజలకు ఇది ఇష్టం అన్నాడు కదా దేవుడు. బైబిల్ చేత పట్టుకుని కోడా దెబ్బలు తింటూ రంపాలతో కోయబడుతూ ప్రార్థనలు యాచనలు చేసుకుంటూ ఏడ్చుకుంటూ ప్రభువా వీళ్ళను మన్నించని ఆనాటి నుంచి ఈనాటి వరకు సువార్త ప్రకటన చేసుకుంటూ ప్రాణాలు అర్పించిన వాళ్ళు వెళ్ళిపోతే ఇప్పుడు అలా చేయకూడదంట. ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఎంత భయంకరం అంటే ఇంకా దోపిడీ అనమాట, దోపిడీ. మన వరకు వాళ్ళయ్యో పెట్టేవారు వీళ్ళయ్యో పెట్టేవారు, ఇప్పుడు ఈయన కూడా పెడుతున్నాడు క్యూఆర్ కోడ్లు, ఈయన కూడా పెడుతున్నాడు క్యూఆర్ కోడ్లు, పంపండి మీ డబ్బులు పంపించండి అని. అంతకుముందు పెట్టిన వాళ్ళు తిట్టాడు, ఇప్పుడు ఈయన కూడా పెడుతున్నాడు. భలే విడ్డూరంగా ఉంది నాకు. ఎంత మోసపూరితమైనటువంటి పనులు కలిగి ఉన్నారు కనుక దీని ఫలమంతా చాలా భయంకరంగా ఉంటుంది. శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు అంటే చూసారా, శరీరాలను తనకు ఆధారంగా చేసుకుని. నాకు అప్పటికి ఇది పెద్ద క్వశ్చన్ మార్కు. ఎందుకు అని అంటే శరీరాలను ఆధారముగా చేసుకుని మనం వెళుతూ ఉన్నప్పుడు, మనం వెళ్ళిపోయేటప్పుడు ఏమైనా పట్టుకెళ్ళేది ఉందా? శరీరాలను ఆధారంగా చేసుకుని మనం బతుకుతున్నప్పుడు, మనం వెళ్ళిపోయే స్థితికి వచ్చినప్పుడు మనం ఇక్కడి నుంచి పట్టుకెళ్ళేది ఏముంది? అది ప్రశ్న. ఏముందని? ఏమీ లేదు కదా. కనుక దేవుడు అప్పగించిన బాధ్యత ముఖ్యం. దాని ఫలము పొందినప్పుడు అది మనకి మంచిదై ఉండాలి. ఒకని జన్మదినము కంటే మరణదినము మేలన్నాడంటే మరణదినాన్ని మేలుగా బ్రతుకుని చచ్చిపోవాలి అంతే. కార్యారంభము కంటే కార్యాంతము మేలనంటే పుట్టుక కాదు గొప్పదే, పుట్టుక గొప్ప కాదు. మనం పుట్టి చనిపోయే దినం ఉంటుంది చూసారా, ఆ దినానికి నువ్వు ఎలాగున్నావు నేను ఎలాగున్నది ముఖ్యం. పుట్టినప్పుడు ఎలాగో ఉన్నాం కానీ పెరిగి తర్వాత పెద్ద అయ్యి మనం చచ్చిపోయే స్థితికి వచ్చాను చూసారా, అప్పుడు నువ్వు ఎలా చచ్చిపోయావు అన్నదే ముఖ్యం. నీ విశ్వాసాన్ని కాపాడుకుని చచ్చిపోయావా లేకపోతే పోగొట్టుకుని చచ్చిపోయావా, ఎలా ఉన్నా అదే ముఖ్యం, అదే ముఖ్యం. శంకుస్థాపన చేసేటప్పుడు పెద్ద విచిత్రమేం కాదు, శంకుస్థాపన చేయడం పెద్ద గొప్ప ఏమీ కాదు. ఓ గొయ్యి తీస్తావు, పట్టుకొస్తావు, 4 ఇటుకలు ఎడతావు, ఆమెనంటావు, శంకుస్థాపన చేసి ప్రారంభించడం. మరి ఎప్పుడు గొప్ప? ఆ ఇంటిని కట్టుకుని పూర్తి చేసి గృహప్రవేశం చేస్తావు చూడు, అది గొప్ప. శంకుస్థాపన చేసావు కానీ గృహప్రవేశం లేదు, మొండి గోడలతో వదిలేసావు, ఏంటి లాభం? పుట్టడం అయితే గొప్పగా పుట్టావు, గొప్పగా నీకోసం అన్నీ చేశారు, కానీ నువ్వు చనిపోయేటప్పటికి ఒక బెకారోళ్ళలాగా, ఒక పనికి మాలినోళ్ళలాగా, దేనికి ఉపయోగం లేనోడికి మెల్లే చచ్చిపోయావు, దుర్మార్గుడిగా, దేవునికి వ్యతిరేకంగా. ఏం ఉపయోగం? అందుకే దేవుడు అంటున్నాడు, ముష్కరమైన భ్రష్టమైన అన్యాయము చేసే పట్టణానికి శ్రమ.